తండ్రి ఎవరికి ఏ అవసరం ఉన్నా తండ్రి 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 కావాల్సిన వర్తమానం తండ్రి పరచుకోనండి ఆయన విని తండ్రి విడిచిపెట్టే వాళ్ళలాగా వెళ్ళకుండా తండ్రి ఆయా ప్రభావి వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని చేస్తున్న ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రతి మంగళవారము కూడా మనము పాత నిబంధనలను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దినము కూడా ఆది కాండము నుంచి మనము ధ్యానం చేద్దాం. అబ్రహాం యొక్క జీవితాన్ని మనము ధ్యానం చేస్తూ ఉండగా అబ్రహాము జీవితంలో జరిగినటువంటి ఆ 12వ అధ్యాయముల సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ పూట దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 4వ అధ్యాయము 35, 37 వాక్యాలను మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 4వ అధ్యాయము 35, 37 వరకు ఉన్నటువంటి వాక్యమును మనము ధ్యానం చేద్దాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదునని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చిను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అనేక మందికి ప్రజలకు కూడా దేవుని వాక్యమును బోధించి ఆ వాక్యమును బోధించిన తర్వాత ఆయన అవతరికి అద్దరికి వెళ్ళాలనుకుని ఆయన వెళుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆయనను ఆయన శిష్యులు కూడా చిన్న దోణిలు అనగా పడవలలో వారు కూడా ప్రయాణమై వెళ్ళసాగారు. అయితే యేసుక్రీస్తు వెళుతున్నటువంటి ఆ పడవల దగ్గర ఒక పెద్ద తుఫాను చెలరేగి యేసుక్రీస్తు ప్రయాణిస్తున్నటువంటి ఆ దోణిలో నీళ్లు వచ్చి చేరాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిద్రపోతూ ఉన్నారు. శిష్యులందరూ కూడా భయపడుతూ ఎంతగానో వారు కూడా భయాందోళనకు గురైపోయి యేసుక్రీస్తు ప్రభువారిని నిద్ర లేపుతూ, అయా ఇదిగో మేము అలల చేత కొట్టబడుతున్నాం, ఈ తుఫానులో హోరు గాలుల చేత ఈ పడవంతా నీళ్ల చేత నిండిపోసాగింది, అయా నీకు బాధగా లేదా అని శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారితో చెప్పుట మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనము ధ్యానం చేద్దాం. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక చిన్న దోణిలో ఆయన ప్రయాణము చేస్తున్నారు. ఆ దోణి మన జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. ఎవరి జీవితానికి? మన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఆ దోణిలో ఇప్పుడు ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారే ఉన్నారు. కానీ ఆ దోణిలో తుఫాను గాలుల చేత అలల చేత ఆ దోణి కొట్టబడినది. గాలుల చేత ఆ దోణి నీళ్ల చేత నింపబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏ దోణిలో తుఫాను గాలులకు కొట్టబడింది? ఏ దోణి అలల చేత ఆ యొక్క నీళ్ల చేత నింపబడింది? యేసయ్య ప్రయాణిస్తున్నటువంటి ఆ చిన్న దోణిలో. జాగ్రత్తగా మనం గమనించగలిగితే చాలా మంది కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి యేసు ప్రభువారే తమ యొక్క దేవుడిగా భావించి ఆయనను ఆరాధిస్తున్నటువంటి ఆయన యొక్క భక్తులందరికీ, విశ్వాసులకు కూడా ఆయన నేర్పుతున్న అద్భుతమైన పాఠం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణిస్తున్న ఓడ
గాలులకు తుఫానుకు గురైనట్లుగానే నేడు యేసు ప్రభుని కలిగి ఉన్న మన జీవితాల్లో కూడా సమస్యలనే తుఫానులు కూడా మన జీవితాల్లో కలిగి ఉంటున్నాము. యేసు ప్రభుని ఆయనను దేవుడిగా కలిగి ఉండేప్పటికీ కూడా మన జీవితం తుఫాన్ అనేటువంటి శ్రమల చేత, హోరు గాలులనే భయంకరమైనటువంటి పరిస్థితుల చేత మన జీవితాలు కూడా అలాగున శ్రమల పాలవుతాం మనం గమనించగలుగుతూ ఉన్నాం. చాలా మంది యొక్క వ్యక్తుల యొక్క భావన ఏంటి అనంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే శ్రమలు రావు, యేసు ప్రభుని నమ్ముకుంటే దీవెనలే, ఆశీర్వాదాలే, యేసు ప్రభుని నమ్ముకుంటే మాకెన్నో మేలులు జరుగుతాయి. వాస్తవమే, కానీ దానితో పాటు శ్రమలు కూడా ఉంటాయన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణిస్తున్న ఆ యొక్క పడవ తుఫాను గాలులకు ఎలాగున కొట్టబడిందో, నేడు యేసయ్యను కలిగి ఉన్న మన జీవితాలు కూడా అలాంటి శ్రమానుభవం కలిగి మన జీవితాలు కూడా ముందుకు వెళుతున్నప్పుడు మనము కూడా గ్రహించాలి, మనము మేలులే కాదు శ్రమలు కూడా అనుభవించవలసిన వారమై ఉన్నాము. శ్రమలలో మనము ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాము. ఈనాడు దేవుడు మనకిచ్చినటువంటి వాక్యమునకు నేను పెట్టుకున్న టైటిల్ ఏంటంటే, ప్రతికూల పరిస్థితులలో మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది? చెప్పండి. ప్రతికూల పరిస్థితులలో మన ప్రవర్తన ఎలా ఉంది? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని నమ్ముకున్నాక కూడా మన జీవితాల్లో శ్రమలు ఉంటాయి, అననుకూలమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితులలో మన ప్రవర్తన ఎలాగునున్నది అన్నదే నేడు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ యొక్క ధ్యానములో భాగముగా మొట్టమొదటి వ్యక్తిని నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం ఆదికాండము 12వ అధ్యాయము మనము చదువుకుందాం ఒకసారి. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వాక్యము నుండి మనము కొన్ని విషయాలను చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వాక్యము ఒకసారి చదవండి, నేనే చదువుతాను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము కనాను దేశంలో ఉన్నాడు. ఆ కనాను దేశంలో ఉన్నప్పుడు ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఒకసారి ఆలోచించగలిగితే అబ్రహాము ఎలాగూ కనాను దేశం వచ్చాడు? దేవాతి దేవుడు, అద్వితీయుడైన దేవుడు, ఆశ్చర్య కార్యములు జరిగించే ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు అబ్రహాముతో మాట్లాడి అబ్రహామును మెసొపొటేమియా ప్రాంతము నుంచి కనాను దేశము వరకు కూడా దేవుడు ఎలాగున నడిపిస్తే, ఎలాగున వెళ్ళమంటే ఆ దారిలో ఆయన చక్కగా కూడా వచ్చాడు. అబ్రహాముకి ఏమన్నా తెలుసా? నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, నేను కనాను దేశాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పట్టింది, ఎన్ని కిలోమీటర్ల వ్యత్యాసం ఉంది, నేను ఎన్ని రోజుల్లో ఆ ప్రాంతానికి చేరుకుంటాను అన్నటువంటిది అబ్రహాముకి ఏ మాత్రమో కూడా తెలియదు. దేవుడు కూడా చెప్పలా నువ్వు ఆ ప్రాంతం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అన్నటువంటిది కూడా దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. దినాన్ని కూడా అబ్రహాముకి ప్రయాణములో దేవుడు తోడై ఉండి, ఈ దినాన్ని ఇక్కడికి వరకు వచ్చావు కదా, లే రేపటి దినాన ఇక్కడ నుంచి ఈ దిక్కు వైపు వెళ్ళు, ఈ ఊరికి వెళ్ళు, అక్కడ నుంచి ఆ ఊరికి వెళ్ళు అని దేవాతి దేవుడే అబ్రహామును చక్కగా ఆయన ప్రాంతము నుండి కనాను దేశానికి నడిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గమనించినట్లయితే ఇప్పుడు అబ్రహాము కనాను దేశానికి వచ్చాడు. కనాను దేశానికి వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, అబ్రహామా ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదయ్యా, ఈ దేశము నీకును నీ సంతానానికి నేను ఇస్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండాలి, ఈ దేశమునని నేను నీకు అనుగ్రహిస్తున్నాను స్వాస్థ్యంగానే దేవాతి దేవుడు అబ్రహాముకి తెలియజేశాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు అబ్రహాము ఎక్కడ ఉంటున్నాడయ్యా అంటే కనాను దేశంలో ఉంటున్నాడు. ఎక్కడ ఉంటున్నాడు? కనాను దేశంలో ఉంటున్నాడు. అయితే ఆ కనాను దేశంలోనంట కరువు వచ్చిందంట. ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాహాము అంట ఐగుప్తు దేశములో నివసించటానికి అక్కడికి వెళ్ళాడు.
జాగ్రత్తగా గమనించండి. పిలిచింది ఎవరు అబ్రహాముని? ఎవరు? దేవుడు పిలిచాడు. కనాను దేశానికి నడిపించింది ఎవరు? దేవుడే. కనాను దేశాన్ని స్వాస్థ్యంగా అబ్రహాముకి ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ యొక్క కనాను దేశంలో ఉండమని సెలవిచ్చింది ఎవరు? దేవుడే. అబ్రహాముకి కనాను దేశము గురించినటువంటి స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చినటువంటిది దేవుడే. ఆ దేవుడు ఆయనను చక్కగా నడిపించి అక్కడ వరకు తీసుకొస్తే ఆ దేశము కరువుకు గురైనట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆ ప్రాంతంలో కనాను దేశంలో కరువు విలయతాండ మాట్లాడుతున్నట్లుగా ఆయన అనేకమైనటువంటి కరువు చేత ప్రజలు భయంకరమైనటువంటి ఆహారం లేక వారందరూ కూడా బాధపడుతున్న సందర్భంలో అబ్రహాము ఈ కనాను దేశము కరువుతో ఉండట చూచి ఆయనంతటగా ఆయనే ఐగుప్తు దేశము బాగా ఉన్నది, నైలు నది ఉన్నది, ఆ నైలు నది పక్కన అనేకమైన ఆహార పంటలు ధాన్యము సమృద్ధిగా ఉన్నదని చెప్పి తెలుసుకుని ఐగుప్తుకి అబ్రహాము వెళ్ళిపోయాడంట. ఎవరు వెళ్ళిపోయాడు? అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఎవరు వెళ్ళాలంటే వెళ్ళాడు? ఎవరు వెళ్ళమన్నారు ఆయన్ని? ఎవరు వెళ్ళమనలా. ఆయనంతటగా ఆయనే తన స్వచిత్తము చొప్పున తనకు మతికి కోరినట్లుగా తన మతికి తెలిసిన విధముగా తన జ్ఞానము చొప్పున ఆయన కరువు కనానులో ఉన్నప్పుడు కనానును విడిచి ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఐగుప్తికి వెళ్ళాడు. ఇప్పుడు ఐగుప్తికి వెళ్ళిన తర్వాత ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటో తెలుసా? అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సారమ్మ గారు బహు చక్కగా ఉన్నది, అందముగా ఉన్నది. ఆమె అందమును బట్టి, ఆమె చక్కదమను బట్టి ఆయన అన్నాడమ్మా, ఈ ప్రాంతం వాళ్ళేమో డిఫరెంట్ గా ఉన్నారు, మనమేమో డిఫరెంట్ గా ఉన్నాం, నువ్వు అందంగా ఉన్నావు, వీళ్ళు నీ అందమును బట్టి నాకేమైనా హాని చేస్తారేమో, ఇదిగో ఎవరైనా అడిగితే ఇదిగో నువ్వు నన్ను అన్నా అని చెప్పమ్మా అని చెప్పి ఆయనకి అబద్ధం ఆడటం నేర్పించి ఆమెను చక్కగా అక్కడ ఉంటా ఉన్నారు. ఆమె అందమును గురించి చూసినటువంటి ప్రజలు ఆ నోట ఈ నోట ఆ నోట అంతా పాకి ఫరో యొక్క ఆ యొక్క కోటలోనికి వెళ్ళిపోయింది. ఏమంటే ఎక్కడ నుంచో ఒకళ్ళు వచ్చారు, ఒక ఆవు మాత్రం బలి చక్కగా ఉంది, అందంగా ఉందండి అనగానే ఈ ఫరో యొక్క రాజుకి వాడికి ఆశ కలిగి వెంటనే మనం తీసుకొచ్చేసేయండి అని చెప్పాడు. తీసుకొచ్చేసి ఆమెను ఆయన కోటలో పెట్టుకున్నాడు. చారమని ఎప్పుడైతే కోటలో పెట్టుకున్నాడో ఇక చూడండి పిల్లిలాగా ఇక కోట చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే ఆ పిలిచిన దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు గనక అబ్రాహాముని విడిచిపెట్టక అబ్రహాము తన భార్య అయిన శారా ఐగుప్తు యొక్క రాజు యొక్క కోటలో ఉన్నందున ఆమెను బట్టి ఆ యొక్క ఫరో కుటుంబానికి దేవుడు బహు యొక్క శ్రమలను అనుమతించాడు. ఆ శ్రమల వలన వెంటనే ఆయనకు అర్థమైంది ఈమె మాత్రము ఆయన చెల్లి కాదు, ఆయన భార్య అని చెప్పి వెంటనే అబ్రహామును పిలిచి, ఏమయ్యా నీ చెల్లిని ఎందుకు చెప్పావు మాకు? ఈమె నీ భార్య కాదా? ఎందుకు ఈమెను బట్టి మా జీవితాలన్నిటి మీద కూడా శ్రమ తెచ్చావు, అనారోగ్యాన్ని తీసుకొచ్చావు, మా జీవితాలన్నీ కూడా సంతోషంగా ఉన్నాయి. ఎప్పుడైతే అడుగు పెట్టిందో ఏమని పెట్టి మీ దేవుడు మమ్మల్ని కొట్టడం ప్రారంభించాడయ్యా, ఇదిగో నీవు వద్దు, ఏమని తీసుకున్నావు ఇక్కడ నుంచి అని చెప్పాడు. అయితే జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువు కనానులో ఉన్నప్పుడు నువ్వు ఐగుప్తుకు రావలసిన అవసరం ఏంటి? అసలు నిన్నెవరు పిలిచారు అక్కడికి? కనానికి దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు నువ్వు దేవుణ్ణి అడగాలి, అయ్యా నువ్వు నన్ను నడిపించావు కదా కనానికి, ఈ దేశంలో కరువు ఉన్నదయ్యా, నన్ను ఏం చేయమంటావని ఆ దేవుణ్ణి గనక అబ్రహాము అడిగినట్లయితే అబ్రహాము జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యము జరిగించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం చేశాడనంటే ఆయన జీవితంలో ఒక ప్రతికూల సందర్భం వచ్చేసింది. కరువు అనేటువంటిది అబ్రహాము యొక్క కుటుంబానికి ప్రతికూలంగా ఉంది. ఆ ప్రతికూల పరిస్థితుల్లో దేవుణ్ణి వెంబడించక, దేవుని అనుసరింపక ఆయన వెనువెంటనే తనకు మతికి కోరినట్లుగా తెలిసినట్లుగా ఐగుప్తుకు వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఐగుప్తులకు వెళ్ళి ఏమైనా బాగుపడ్డాడా అనంటే ఐగుప్తుకు వెళ్ళి అనేకమైనటువంటి మానసిక వేదన అనుభవించిన వాడుగా మనం అబ్రహామును చూడగలుగుతున్నాం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం యొక్క జీవితంలో ప్రతికూలమైన సందర్భము పరిస్థితులు ఎదురైనప్పుడు అతడు వెనువెంటనే దేవునిని అడగకుండా, దేవుని సన్నిధిలో నిలవకుండా ఆయన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ఐగుప్తుకి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. గమనించండి, ఐగుప్తు ఎక్కడికి సాదృశ్యంగా ఉన్నది?
లోకమునకు సాదృశ్యంగా ఉన్నది. ఫరో ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? లోకాధికారి అయినటువంటి సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన జీవితంలో ప్రతికూలమైన సందర్భం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అబ్రహాం? ఎక్కడికి వెళ్ళాడు? లోకములోనికి వెళ్ళిపోయాడు. చాలా మంది మన జీవితంలో కూడా అంతే. ఏదైనా చిన్న శ్రమ వస్తే చాలు దేవుళ్ళ నుంచి జారి లోకంలోకి వెళ్ళిపోతాం. ఏదైనా బాధ కలిగితే చాలు దేవుడిని విడిచి ఇంకా మన లోకంలోకి వెళ్ళిపోతాం. లోక సంబంధమైన ఆచారాలకు వెళ్ళిపోతాం. దేవుడిని విడిచిపెట్టి మనం ఇష్టం వచ్చినట్లుగా ఇక నాకు దేవుడు వద్దు, నాకు ఏ మేలు చేయలేదు అన్నట్లుగా వారు లోకంలోనికి వెళ్ళిపోయేవారుగా ఉంటారు అనేక మంది కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అబ్రహాము జీవితంలో శ్రమ వచ్చింది, ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి, లోకంలోనికి వెళ్ళిపోయాడు. జాగ్రత్త. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణిస్తున్న చిన్న దోణిలోనికి ఏమొచ్చిందంటే ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. మన జీవితాల్లో యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు మన జీవితాల్లో కూడా తుఫానులు అనేటువంటి సమస్యలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు వస్తాయి. అయితే ఆ సమస్యలలో, బాధలలో, ఇబ్బందులలో మన ప్రవర్తన ఎలాగున్నదన్నదే మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అబ్రహాము జీవితంలో శ్రమ వచ్చింది, అబ్రహాం జీవితంలో సమస్య వచ్చింది, అబ్రహాము జీవితంలో వేదన వచ్చింది. ఆ శ్రమను బట్టి, ఆ సమస్యను బట్టి అతడు లోకములోనికి వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోకములోనికి వెళ్ళిపోయి శ్రమల పాలైన వాడిగా అబ్రహామును మనం చూడగలుగుతున్నాం. మన జీవితాల్లో, నీకు నాకు కూడా జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి పట్టుకుని మనం ఉన్నామా, దేవుణ్ణి విడిచిపెట్టిన వారముగా ఉన్నామా అనే సత్యాన్ని రాత్రిపూట మనము జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యానుసారముగా మనం ముందుకు వెళుదుము గాక. ఆమేన్. రెండవదిగా చూద్దాం, రెండవ వ్యక్తిని గురించి చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి రూతు పుస్తకము 1వ అధ్యాయం నుండి 8 వాక్యాల వరకు నేను చెప్తాను. బెత్లెహేము దేశంలో ఒక కుటుంబం ఉన్నదండి. ఆ కుటుంబం చాలా ఆనందంతో ఉన్నటువంటి కుటుంబం. ఎలీమెలెకైనటువంటి వ్యక్తికి భార్య నయోమి ఉన్నది. 2 కుమారులైనటువంటి మహ్లోను, కిల్యోను అనేటువంటి 2 కుమారులు కూడా ఆయనకు కలిగి ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం. అయితే ఆ కుటుంబం ఎక్కడ నివసిస్తుంది అని అంటే బెత్లెహేము అనేటువంటి ప్రాంతంలో నివసిస్తుంది. ఎక్కడ నివసిస్తున్నారండి? బెత్లెహేములో నివసిస్తున్నారు. బెత్లెహేము అనగా రొట్టెల గృహము. ఏ గృహము? రొట్టె గృహము. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన 40 దినాల ఉపవాసాల తర్వాత సాతాను కూడా వచ్చి శోధిస్తూ ఉంటాడు. ఏమన్నా తెలుసా? ఈ రాళ్లను రొట్టెలగినట్లుగా నువ్వు చేసుకుని తినంటే ఆయన అంటాడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటాడు చెప్పండి? ఆయన దేవుని మాట చొప్పున బ్రతకగలుగుతాడు. రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన కూడా బ్రతకగలుగుతాం అని యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ సమాధానము చెప్పినట్లుగా చూడగలుగుతున్నాం. ఈ రొట్టెల గృహములో దేవుని వాక్యము కలిగినటువంటి ఆ సమృద్ధి కలిగిన దేవుని పట్టణములో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏమైందో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఎలీమెలెకు కుటుంబం అక్కడ నుండి దూరంగా వచ్చేసి మోయాబు దేశానికి వచ్చి కాపురం ఉన్నారు. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? మోయాబు దేశానికి వచ్చి కాపురం ఉన్నారు. ఈ మోయాబు దేశానికి వచ్చిన తర్వాత ఆ మోయాబు దేశంలో పిల్లల్ని తమ యొక్క 2 కొడుకులకి, మహ్లోనికి, కిల్యోనికి వివాహము చేశారు. వివాహము చేసిన 10 సంవత్సరాలకి ఏమైపోయినాయి అంటే వివాహము చేసిన వెంటనే నయోమి భర్త ఎలీమెలెకు చచ్చిపోయాడు. నయోమి విధవరాలైపోయింది. ఆ తదుపరి కిల్యోను, మల్యోను వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు. అక్కడ 10 సంవత్సరాలు ఉన్నారు కానీ వారికి గర్భఫలం మాత్రం కలగలేదు. అయితే ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే తన భర్త, తన 2 కుమారులు చనిపోయారో ఇక వెంటనే దేవుడు బెత్లెహేమును దర్శించి ఆహారము మరలా సమృద్ధిగా ఉన్నదని తెలుసుకుని అక్కడికి వెళ్ళటానికి ప్రయాణమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేములో కరువు ఉన్నప్పుడు అందరూ కూడా కట్టగట్టుకుని ఆ వలస వెళ్ళిపోయిన వారుగా ఉన్నారా? ఈ యొక్క కుటుంబమే ఉందా? అందరూ వెళ్ళాల. ఈ యొక్క కుటుంబం మాత్రమే వెళ్ళినట్లుగా చూడగలుగుతున్నాం.
జాగ్రత్తగా గమనించండి. దేవుని నమ్ముకున్న తర్వాత ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి, కానీ వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉన్నది? ఈ యొక్క నయోమి యొక్క జీవితంలో మనం చూడగలిగితే ప్రతికూలమైన పరిస్థితులు బెత్లెహేము ప్రాంతంలో వస్తే వారందరూ చక్కగానే ఉన్నారు, కానీ ఈమె మాత్రం అమ్మో మేమేదో అయిపోతాం అన్నట్టుగా వచ్చింది. వచ్చిన తర్వాత దేవుడు ఎవరితో సహవాసం చేయొద్దన్నాడు వారి ప్రజలతో వియ్యమొందింది, వారి దగ్గర నివసించింది. తుదకు తన భర్తను, తన ఇద్దరు కుమారులను పోగొట్టుకుని అత్యధికమైనటువంటి దుఃఖములకు కారకురాలయ్యింది. ఆమె అంటుంది, ఇక నా పేరు నయోమి అన్నది ఏమనాలంట? మారా. నా పేరు ఇక నయోమి అనొద్దు, మారా అనండి. ఏమ్మా ఎందుకు ఇంత నీకు బాధ అనంటే, దేవుని యొక్క సన్నిధిలో ప్రజలలో నువ్వు చక్కగా ఉన్నావు, వారికి లేని ఇబ్బంది నీకు వచ్చింది, చిన్న శ్రమ వచ్చింది. ఆ శ్రమను బట్టి నువ్వు దేవుని సహవాసాన్ని విడిచి నువ్వు అన్యులతో జత కట్టావు. అక్కడ నీ భర్తని, నీ ఇద్దరు కుమారులు పోగొట్టుకుని ఒక చెట్టు కొమ్మలో నరికి వేయబడి మొద్దులాగా నువ్వు జీవితం మిగిలిపోయింది కదా. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ప్రతికూలమైన సందర్భము, ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. నీ ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ప్రభువుని గట్టిగా హత్తుకుని పట్టుకునే వారముగా ఉన్నామా, లేదా ఇదిగో నీకు శ్రమ వచ్చినందున నువ్వు ప్రభువుని విడిచి దూరంగా వెళ్ళిపోయే వారముగా నువ్వు ఉన్నావా? యాకోబు జీవితంలో శ్రమ వచ్చింది. ఒకవైపు నుంచి అన్న తనను చంపుతాననుకుంటా ఆయన అనేక మంది ప్రజలతో వస్తున్నట్లుగా తెలపబడినప్పుడు యాకోబు యెహోవా దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకున్నాడు, దేవుని ప్రసన్నం చేసుకుని అంటున్నాడు, ఇదిగో ఆయనను గట్టిగా హత్తుకుని నన్ను దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అంటాడు. గమనించండి, శ్రమ యాకోబు జీవితంలో కూడా కలిగింది, వ్యతిరేకమైన పరిస్థితులు యాకోబు జీవితంలో కూడా కలిగినాయి. యాకోబు జీవితంలో శ్రమ వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసా? దేవుడిని గట్టిగా పట్టుకొని ఈ సమస్య నుంచి విడిపిస్తేనే కానీ నేను నిన్ను విడవను అని యాకోబు తెలియజేశాడు. కానీ అబ్రహాము జీవితంలో కరువు వచ్చింది, అబ్రహాము జీవితంలో శ్రమ వచ్చింది, నయోమి యొక్క కుటుంబంలో శ్రమ వచ్చింది. వారు శ్రమ వచ్చినప్పుడు వారు దేవుడిని పట్టుకోకుండా ఆ శ్రమలను బట్టి, ఆ వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి వారు దేవునిని విడిచి లోకములకు వెళ్ళిపోయారు. తుదకు అనేక నష్టాలను వారు కొని తెచ్చుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎలా ఉన్నారు వాళ్ళు? అనేకమైన నష్టాలను కొని తెచ్చుకున్నారు. కానీ యాకోబు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. తెల్లారే సరికల్లా చంపుదామనుకుని వచ్చినటువంటి అన్న తమ్ముడిని చూడంగానే ఇద్దరు కూడా ఒకడి మీద పడి ఒకళ్ళు ఏడ్చుకుంటా హత్తుకుని సమాధానముతో ఇద్దరు చెరొక దిక్కుకు వెళ్ళిపోయారు. ఇద్దరు చెరో దిక్కుతో వెళ్ళిపోయారు. కంతే. నీ జీవితంలో, నా జీవితంలో శ్రమ వచ్చినప్పుడు యేసు ప్రభువును నువ్వు కలిగి ఉన్నావా? శ్రమలను బట్టి యేసు ప్రభువుని విడిచేవారముగా నువ్వు ఉన్నావా? యేసు ప్రభువుని విడిచినటువంటి అబ్రహాము, నయోమి కుటుంబాలు శాపముతో వారి జీవితాలు అనేక నష్టాలను కొని తెచ్చుకున్న వారుగా ఉన్నారు. యాకోబు మాత్రం శ్రమలో దేవుని పట్టుకున్నాడు, సమాధానముతో, సంతోషముతో, ఆనందముతో తిరిగి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నా జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మన ప్రవర్తన? ప్రతికూలమైన పరిస్థితులలో నా ప్రవర్తన ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో కూడా శ్రమ అనుమతించబడింది. 17 సంవత్సరాల వయసులో తన అన్నదమ్ముల చేత గుంటలో పడవేయబడి అతనిని ఇష్మాయేలుకి అమ్మివేస్తే, ఆ ఇష్మాయేలు పోతీఫర్ అనేటువంటి రాజ సంరక్షకుల దేహాధిపతి అయినటువంటి ఐగుప్తు దేశమునికి అమ్మివేస్తే అతని ఇంట్లో పరిచారకుడిగా, పనివాడిగా ప్రారంభమైన తన జీవితం జైలుతో, అనేకమైన శ్రమలలో, అనేకమైన ఇనప కొలిమి లాంటి శ్రమలలో ఆయన నిలిచి ఉన్నాడు. ఆ నిలిచి ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా తన కలిగినటువంటి శ్రమలను బట్టి దేవుని దూషించలా. ఎందుకే నాకు మాత్రమే ఈ శ్రమలు వచ్చినాయి అని దేవుణ్ణి అవమానపరచలా. ఆ శ్రమలలో ఎప్పటికప్పుడు దేవుని కలిగి ఉన్నాడు, దేవుని పట్టుకుని ఉన్నాడు. 30 సంవత్సరాల తర్వాత ఆనాటి యొక్క ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా తేబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? యోసేపు జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, తన జీవితంలో అననుకూలమైన సంఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అతడు దేవుని పట్టుకుని ఉన్నాడు. ఎవరిని పట్టుకుని ఉన్నాడు? దేవుణ్ణే
పట్టుకుని ఉన్నాడు. ఆ తర్వాత తన జీవితం ఆశీర్వదించబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యోబు యొక్క జీవితాన్ని కూడా మనం ఒకసారి చూడగలిగితే తనకున్నటువంటి 7 కుమారులు, 3 కుమార్తెలు, తన ఆస్తి అంతా కూడా పోయింది. తన కుమారులు చచ్చిపోయారు, కుమార్తెలు చచ్చిపోయారు, ఆస్తి అంతా కూడా పోయింది. చివరికి తన ఆరోగ్యము కూడా కోల్పోయాడు. చెల్ల పెంకు తీసుకుని గోకుంటూ ఉన్నాడు. తనకు కలిగినటువంటి ఆ శరీరమునకు కలుగుతున్న బాధను బట్టి, జలను బట్టి, స్రవిస్తున్నటువంటి ఆ శరీరముకున్న ఆ ద్రవ్యమును బట్టి ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఉన్నా, శ్రమ పడుతూ ఉన్నా ఆయన ఒకటే, ఆయన చివరి వరకు కూడా ఆ శ్రమలో నిలిచి ఉన్నాడు. మరలా దేవుడు ప్రత్యక్షమయ్యి యోబుకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మరలా ఆయనకు సౌందర్యము కలిగినటువంటి కుమారులను, కుమార్తెలను ఆయనకు అనుగ్రహించాడు. యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు ఆ దేశంలో. మరలా యోబుని 2 దేవుడు దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు జీవితంలో కూడా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, ప్రతికూలమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. భార్య అంటుంది, దేవుని దూషించి చచ్చిపో, ఎందుకు ఈ బతుకునిది? కొడుకులు పోయి, కూతురు పోయి, ఆస్తి పోయి, ఎందుకు ఆరోగ్యం కూడా పోయి? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడమా? మూర్ఖురాలు నువ్వు అనలా. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడు. వెంటనే తన కలిగిన అన్ని శ్రమల్లో కూడా నిలిచి ఉన్నాడు. దేవుని పాదాలు పట్టుకున్నాడు. తొదకు మహాభివృద్ధి పొందిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యాకోబు శ్రమలో దేవుని పాదాలు పట్టుకున్నాడు. యోసేపు శ్రమలో దేవుని పాదాలు పట్టుకున్నాడు. యోబు శ్రమలో దేవుని పాదాలు పట్టుకుని ఉన్నాడు. గమనంగా చివరగా నేను ఒక వ్యక్తిని చూపి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యగ్రంథములు 16వ అధ్యాయము 22వ అధ్యాయములో కొన్ని మాటలు నేను గుర్తు చేస్తాను. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యగ్రంథములు 22వ వాక్యము నుండి నేను చెప్తున్నాను. 16వ అధ్యాయం 22వ వాక్యము. అప్పుడు జన సమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఎవరినంట కొట్టింది? చాలాసార్లు అంటే బెత్తంతో కొట్టారంట. ఎవరిని కొట్టింది? అపోస్తుడైనటువంటి పౌలు గారిని కొట్టారు. ఎందుకు కొట్టారు అని అంటే, ఆయన అనేకమైన ప్రాంతాలు, దేశాలు దేవుని సువార్తను ప్రకటించుకుంటూ ఫిలిప్పి అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. అది రోమా యొక్క సామ్రాజ్యములో ముఖ్య పట్టణముగా ఉంది. ఆ యొక్క ఫిలిప్పి అనేటువంటి ప్రాంతానికి ఆయన సువార్తకు వచ్చి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ దయ్యము బట్టిన ఒక చిన్న పిల్ల ఉన్నది. ఆమె సోది చెప్తా ఉంటది తనలో దయ్యమును బట్టి. అయితే ఆ దయ్యము పట్టిన ఆ పిల్లకి కొంతమంది యజమానులు ఉన్నారు. నీకు సోది చెప్పించుకుంటావా? ఆ అమ్మాయి చెప్పేది. అయితే డబ్బులు అవుతాయి, ఖర్చు, టికెట్ నా దగ్గర తీసుకోవాలి, సోది అమ్మాయి దగ్గర చెప్పించుకోవాలి. ఈ అమ్మాయికి ఆహారము పెడుతూ, ఈ అమ్మాయికి వస్త్రాలు ఇచ్చి పోషిస్తూ ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. ఆ పిల్లలో ఉన్న దయ్యాన్ని వదిలించకుండా ఆ దయ్యమును క్యాష్ చేసుకుంటున్నటువంటి కొంతమంది ఆమె యొక్క యజమానులు ఉన్నారు. వారు క్యాష్ చేసుకుంటూ ఉన్నారు. అలా చేసుకుంటున్న సందర్భంలో పౌలు తన యొక్క మిగతా శిష్యులు కూడా వెళుతూ ఉండగా ఆ యొక్క దయ్యము పట్టినటువంటి పిల్ల పౌలు గారిని గుర్తుపట్టి, ఇదిగో సర్వోన్నతమైనటువంటి దేవుని సేవకులు వీరు దేవుని యొక్క రక్షణ మార్గమును మీకు తెలియజేస్తారు వీళ్ళు అని ఆ పిల్ల చెప్పింది. చెప్పిన తర్వాత పౌలు గారు, పో యేసు నామములో పో దయ్యమా అని ఆ పిల్లలో ఉన్నటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టేశారు. ఎప్పుడైతే ఆ పిల్లలో ఉన్న దయ్యం వెళ్ళపోయిందో వెంటనే ఆ అమ్మాయి ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్న యజమానులు ఉన్నారు కదా, వారికి బహు కోపం వచ్చి ఇక వెంటనే అక్కడ ఉన్నటువంటి నాయకులను, అధికారులందరూ కూడా పోగు చేసి, ఎవరో యోదయ దేశం నుండి వచ్చి ఇదిగో వారు యోధా దేవుడిని గురించి మన దగ్గర అనేక మంది జనులను ప్రలోభానికి గురి చేస్తున్నారు అని చెప్పి వారిని అధికారుల దగ్గరకు తీసుకొస్తే
పౌలు గారినంట వెంటనే జన సమూహం దొమ్మిగా వచ్చేసి ఆయన మీద పడి ఆయనను వస్త్రము లాగేశారంట. బెత్తమ్మ తీసుకుని ఆయన్ని చాలా సార్లు కొట్టారంట. పౌలు శీలను తీసుకెళ్లి చెరసాలలో వేశారంట. ఆ చెరసాలలో వేసినప్పుడు వెంటనే ఆ దెబ్బల చేత ఆ శరీరము బట్టలు లేవు, వాతలతో తేలబడినటువంటి తమ శరీరాలతో దేహాలతో ఆ రాత్రికాల సమయంలో ఆ చెరసాలలో దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. వాళ్ళు హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము అని పౌలు శీలలో దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. స్తుతిస్తూ ఉంటే చెరసాల పునాదులన్నీ కూడా కదిలిపోయి ఆ చెరసాల యొక్క తలుపులన్నీ కూడా తెరుచుకోగానే ఆ చెరసాల నాయకుడు వెంటనే కత్తి తీసుకుని తను చంపుకోబోయాడు. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు ఆ బిడ్డలో ఉన్నటువంటి దెయ్యాన్ని వదలగొడితే ఆ బిడ్డ బాగుపడింది. పౌలు గారు ఏం చెప్తున్నారు? దేవుని వాక్యమే చెప్తున్నారు. దేవుని మాటలను సువార్తగా ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. సువార్త ప్రకటిస్తే తనకు కలిగినటువంటి శ్రమ ఏంటో తెలుసా? తన బట్టలు చించేసి కర్రలతో బెత్తములతో వాతలు తేలేలాగా కొట్టారు. వారి జీవితంలో ఒక ప్రతికూలమైన సంఘటన. దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఒక ప్రతికూలమైన సంఘటన. నా జీవితంలో కూడా తెనాలి రైల్వే స్టేషన్లో కరపత్రాలు పంచుతూ ఉన్నా 17 సంవత్సరాల క్రితం. పంచుతూ ఉండగా ఒక కానిస్టేబుల్ చూసి వాడి కోపం వచ్చింది, నన్ను పిలిచి పెళ్ళను కొట్టాడు చెంప మీద. ఏడ్చుకుంటే ఇంటికి వెళ్ళా. నాకు అనిపించింది కరపత్రాలు లేకపోతే నీ పైన ఉండేది అనుకున్నా. కానీ చెప్తున్నాను ఎందుకనంటే దేవుని సేవ చేసేటువంటి బిడ్డలకి అవమానాలు తగులుతూనే ఉంటాయి. ఆ సంఘటన నాకు వాడు ఒక్క దెబ్బ కొట్టంగానే నేర్చుకుంటే ఇంటికి వెళ్ళా. ఏడ్చుకున్నా, ప్రభా నీ పని చేసినందుకు నన్ను కొట్టిస్తావా అని ఏడ్చా. నేను కళ్ళమ్మట నీళ్లు తిరిగిపోయినాయి. మా అమ్మకి చెప్పలేక నేను జరిగింది ఏంటంటే నాకు అప్పుడు ఆ బాధ కలిగింది. మరి దేవుని పని చేసినందుకే కదా. మరి పౌలు శీలలో బెత్తముల చేత కొట్టబడింది. వారి జీవితంలో ప్రతికూల సందర్భం వచ్చింది కదా. నాయనా నీ పని చేస్తే నన్ను కొట్టేస్తావా? ఇంకా నేను నీ పని చేయాలా? అని అనుకోవాలా లేదా? వాళ్ళు అనుకోకుండా వెంటనే ఇక దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యమైన సంఘటన చూడండి, ఎంత గొప్ప సంఘటన చూడండి. మన జీవితాల్లో శ్రమ కలిగితే దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతాం, కానీ మన జీవితాల్లో శ్రమ వస్తే దేవుణ్ణి వెంబడించడం మానేస్తాం. కానీ పౌలు శీలల యొక్క వారి దేహాల మీద కొట్టబడినప్పటికీ, గాయపరచబడినప్పటికీ, ప్రతికూలమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దేవుని స్తుతించేవారుగా వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితాల్లో మన జీవితాల్లో కూడా యేసు ప్రభువుని కలిగి ఉన్న మన బ్రతుకుల్లో కూడా ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు నీ యొక్క ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అబ్రహాం జీవితంలో ప్రతికూలమైన పరిస్థితి వచ్చింది, ఆయన లోకములోనికి వెళ్ళాడు, శ్రమల పాలయ్యాడు. నయోమి ప్రతికూలమైన పరిస్థితి తన జీవితంలో వచ్చింది, ఆమె లోకములోకి వెళ్ళింది. ఆమె జీవితం ఒక చేదైనటువంటి సంఘటనగా ఆమె మారిపోయింది ఆమె జీవితం. యాకోబు జీవితంలో ప్రతికూలమైన పరిస్థితి, దేవుని పాదాలు పట్టుకున్నాడు, సమాధానంతో వెళ్ళాడు. యోసేపు జీవితంలో ప్రతికూలమైన పరిస్థితి, దేవుణ్ణే కలిగి ఉన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. యోబు జీవితంలో ప్రతికూలమైన పరిస్థితే, కానీ దేవుని కలిగి ఉన్నాడు, బహుగా దీవించబడ్డాడు. పౌలు శీలలు కూడా ప్రతికూలమైన పరిస్థితి వారి జీవితంలో కలిగింది. రాత్రికాల సమయంలో ఏం జరిగిందో తెలుసా? కొట్టబడ్డారు, చెరసాలలో ఉన్నారు. తిరిగి ఆ రాత్రికాల సమయంలోనే ఆ చెరసాల నాయకుని కుటుంబానికి బాప్తీసాలు ఇచ్చారు. హల్లెలూయా. వారి కుటుంబం అంతా కూడా రక్షణ పొందింది. అంతకంటే ఇంకేం కావాలి? అంతకంటే ఇంకేం దీవించబడాలి? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతికూలమైన పరిస్థితుల్లో నా ప్రవర్తన ఎలా ఉంది జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము లోకములోకి వెళ్ళాడు, శ్రమ తెచ్చుకున్నాడు. నయోమి లోకములోకి వెళ్ళింది, విధవరాలైంది, కొడుకును బాగొట్టుకుంది.
యాకోబు, యోసేపు, యోబు, పౌలు వారి జీవితాల్లో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చిన దేవుడినే పట్టుకున్నారు. వాళ్ళ జీవితాలు బహుగా దీవించబడ్డాయి. మన జీవితంలో కూడా ప్రతికూలమైన పరిస్థితులు వస్తే దేవుడిని విడిచిపెడుతున్నావా, లోకంలోనికి వెళ్ళిపోతున్నావా, లేదా ఆ ప్రతికూల పరిస్థితుల్లోనే దేవుణ్ణి పట్టుకుంటున్నావా? నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు పట్టుకుంటే గనక నీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితుల్లో, ఆ సమస్యల్లో, శ్రమలలో దేవుణ్ణి పట్టుకుంటే దేవుడు యాకోబుని దీవించినట్లు, యోసేపును దీవించినట్లు, యోబును దీవించినట్లు, పౌలు శీలను ఆశీర్వదించినట్లు దేవుడు మన కుటుంబాలను, మన సంఘమును దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఆయన ప్రతికూల పరిస్థితుల్లో మా ప్రవర్తన ఎలా ఉంది? నీ వాక్యము ద్వారా మా జీవితాలను మేము సరి చేసుకుని, చిన్న శ్రమ వస్తే నిన్ను నిందించే వారముగా, నిన్ను విడిచి లోకంలోనికి వెళ్ళే వారముగా మేము ఉండకుండా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ చిత్తాన్ని మేము తెలుసుకుని, మా స్వచిత్తమును మేము విడిచిపెట్టి మీ పాదాలను పట్టుకుని మేము మీ వద్ద నివసించే వారముగా మేము ఉండటానికి మీ కృప మాకు అనుగ్రహించమని, కూడు చేరు వచ్చిన బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్తూ దీవించి ఆశీర్వదించమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.